న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. తాను జూన్ 26వ తేదీనే ఇండియాకు వచ్చి ఉండేది, కానీ ఆరోగ్యం బాగలేకపోవడంతో అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందని తన లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నా అని తెలిపారు. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడే ఉండి చికిత్స చేయించుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభాకర్ రావు తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, పూర్తి అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదని వివరణ ఇచ్చారు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా తాను ఇండియాకు వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా విచారణకు సహకరిస్తా అని లేఖలో తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తానే ఇండియాకు వస్తా అన్న ఆయన గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పినట్లు ప్రభాకర్ రావు గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు అయితే పోలీసులకు లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నగేష్? ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ లో సహకరించడానికి ఇష్టం లేనట్టు ఉంది. ఈ క్రమంలోనే ప్రతిసారి లెటర్ రాసి తప్పించుకున్నట్టుగా అర్థమవుతుంది. మళ్ళీ జూబ్లీహిల్స్ ఏసీపీకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న అధికారికి తాను లెటర్ రాశారు. ఈ నెల జూన్ 26న ఇండియాకు వచ్చి ఉండేది, కానీ ఆరోగ్యం బాగలేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని లెటర్ లో పేర్కొన్నారు. క్యాన్సర్ తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అమెరికాలో నుండి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పి లెటర్ లో పేర్కొన్నారు. మళ్ళీ ఇందులో ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తి అసత్యమైన ఆరోపణలపై చేస్తున్నారని చెప్పి ఆ లెటర్ లో పేర్కొన్నాడు. ఎక్కడ కూడా తాను వేరే ఇల్లీగల్ గా పనులు చేయలేదు, పోలీసుల దర్యాప్తులు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లెటర్ లో పేర్కొన్నారు. ఇండియా వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా కూడా పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి అందులో పేర్కొన్నారు. నేను ఒక క్రమశిక్షణ గల పోలీస్ అధికారిని అని చెప్పి లెటర్ లో రాసుకొచ్చిన పరిస్థితి, విచారణ ఎదుర్కొంటాను, ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదని చెప్పి అందులో పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇండియాకు నేనే వస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా కూడా తెలియజేశాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం విచారణాధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి లెటర్ లో పేర్కొన్నారు. కానీ చాలా టెక్నికల్ గా వ్యవహరిస్తున్నట్టుగా ఈ కేసులో అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైమ్ నెంబర్ 243/24 పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదై ఇన్వెస్టిగేషన్ కూడా కీలక దశలో ఉంది. ఇప్పటికే 3వ ఛార్జ్ షీట్ కూడా నాంపల్లి కోర్టులో దాఖలైంది. ఛార్జ్ షీట్ ను కూడా నాంపల్లి కోర్టు ఒకసారి వెనక్కి పంపింది మళ్ళీ, ఎందుకంటే అందులో లెటర్ ఆఫ్ శాంక్షన్ అధికారుల అనుమతి లేదన్న ఆ లెటర్ ని అందులో పెట్టలేదు కాబట్టి మళ్ళీ ఆ లెటర్ ను జోడించి మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి అందులో పేర్కొన్న పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ క్రూషియల్ ఉన్న టైంలో ప్రభాకర్ రావు మాటిమాటికి లెటర్ రాసి తప్పించుకుంటున్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తన లాయర్ల సూచన ద్వారా ఈ కేసు వీక్ అయ్యే వరకు కూడా ఇలాగే చేస్తే బాగుంటుందనేది మరి లాయర్లు ఆయనకు ఏమైనా సమాచారం అందించిరో లేదో తెలియదో. మరి ప్రస్తుతం అయితే తాను ఈ కేసులో డైరెక్ట్ గా ఎదుర్కోవడం కోసం ఇష్టపడడం లేదని మాత్రం ఈ లెటర్ ద్వారా అర్థమవుతోంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీస్ అందజేశారు. మరి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి అమెరికా నుంచి ఇండియాకు రప్పించడం కోసం మాత్రం పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ.